शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము డిసెంబర్ మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితము ఎలా ఉంది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి సూర్య భగవానుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. సప్తమ అష్టమ స్థానాలలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది. ఇక అంగారకుడు స్తంభించి ఉన్నాడు కర్కాటక రాశిలో. అయితే వృషభ రాశి వారికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి అంగారకుడు చాలా అనుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి. ఇక బుధుడు సప్తమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అయితే గురు వక్రించి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ పీరియడ్ లోపల. అంటే గురు జన్మస్థానంలో సంచరిస్తున్నప్పటికీ వక్రించి ఉన్నాడు గనక వక్రించి ఉన్నటువంటి గ్రహానికి అంత బలము ఉండదు. అంటే చెడు ప్రభావాన్ని ఇవ్వడానికి కూడాను ఆ గురుకు అంతటి ప్రభావం ఉండదు గనక ఆ జన్మస్థానంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మీకు చెడు ప్రభావాన్ని తక్కువ మోతాదులున్నాయి మీకు అందిస్తాడు. ఇక శుక్ర భగవానుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడి యొక్క మీకు కృప ఉంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే వృషభ రాశి వారికి గోచార రీత్యా దశమ స్థానంలో శని సంచరించడము ప్రతికూలమే అయినప్పటికీ భాగ్య దశమాధిపతి దశమంలో సంచరించడం ఇది చాలా యోగదాయకమైనటువంటి సంచారం గనక శనీశ్వరుడు కొంత అనుకూలంగానే ఉంటాడు. మీరు కష్టపడినట్టయితే ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావము ఆ ఆధిపత్య రీత్యా వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మీకు శుభప్రదంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహువు ఏకాదశ స్థానంలో శుభంగా ఉన్నాడు, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. ఇక కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా గురు, శని గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నాడు. ఒక్క గోచారాన్ని మనం లెక్కలోకి తీసుకోకుండా ఆధిపత్యాన్ని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. తర్వాత వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానాన్ని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. వీటన్నిటినీ క్రోడీకరించి ఫలితాలను మనము తెలుసుకోవాలి. ఆ విషయానికి వచ్చినట్టయితే వృషభ రాశి వారికి మిశ్రమాధిక ఫలితాలు ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతున్నాయి. అంటే 60-65% శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. కొన్ని గ్రహాల మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు కొంత కష్టపడినట్టయితే మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కష్టపడకుండా మనం ఫలితాలను ఎప్పుడు కూడాను ఆశించకూడదు. కష్టపడిన తర్వాత ఫలితాలపై మనస్సు నిలపడం అనేటువంటిది అది ఒక మానవ కర్తవ్యం గనక మీరు కష్టపడండి, తప్పకుండా మీకు ఫలితము ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా మనం ఫలితాలను ఆలోచించినట్టయితే బంధువర్గము, స్నేహితులు మీకు సహాయపడతారు. బంధువర్గం నుండి మీకు చాలా రకాలుగా ఆర్థికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి కొన్ని ఉపాయాలు, సలహాలను మీరు స్వీకరిస్తారు. ఇక స్నేహితుల మూలకంగా కూడాను మీకు బాగా కలిసి వస్తుంది.
ఇక వ్యవసాయదారులకు ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి పంటలుంటాయి. దిగుబడుల మూలకంగా బాగా సంతృప్తిగా ఉంటారు. ఇరుగు పొరుగు వారితో మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కర్మాగారాలను రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు కూడాను ఈ మాసంలో, డిసెంబర్ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే పని చేసేటువంటి వాళ్ళు, కార్మికుల మూలకంగా మీకు ఇబ్బందులు ఉండవు. మిషనరీల మూలకంగా ఇబ్బందులు ఉండవు. వీటి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉండడం మూలకంగా ఉత్పాదన కూడాను బాగా పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పనులు అనుకూలంగా కొనసాగుతాయి. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే, భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్త పడాలి. జాగ్రత్త అంటే వ్యాపారం ఎప్పుడైతే మనం పార్ట్నర్షిప్లో చేస్తున్నామో, ఆ పార్ట్నర్స్తో స్నేహపూర్వకంగా ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. ఏదో ఆయనకు తెలియకుండా మీరు డిసిషన్స్ తీసుకోవడం, దాంతో ఏమవుతుంది, మన మీద ఒక దురభిప్రాయం ఏర్పడుతుంది. కనుక ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు పార్ట్నర్స్తో సయోధ్యతో ఉండడము చాలా మంచిది. ఎప్పటికీ కూడాను మంచిదే. ప్రత్యేకంగా ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు తప్పకుండా పార్ట్నర్స్ను ఓవర్లుక్ చేయకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఇక కొంత భేదాభిప్రాయాలు కలిగే అవకాశం కూడాను కనబడుతుంది పార్ట్నర్స్ మధ్యన. దాన్ని మీరు తగ్గించుకోండి. ఇక కోర్టు వ్యవహారాలు మట్టుకు కలిసి వస్తాయి. అంటే ఆల్రెడీ కోర్టు కేసులలో చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళు, చాలా రోజుల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్లకు ఈ మాసంలో కొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ వైపుకు కోర్టు డిసిషన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. గతంతో పోల్చినట్టయితే ఈ మాసంలో, డిసెంబర్ మాసంలో తప్పకుండా ఇంటి వాతావరణం మీకు సుఖమయంగా ఉంటుంది. భార్యతో, పిల్లలతో, కుటుంబ పెద్దలతో, స్నేహితులతో, బంధువులతో, వీళ్ళందరితో కూడాను మీరు ఆప్యాయంగా, ప్రేమపూర్వకంగా మీరు ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలను మట్టుకు మీరు పక్కన పెట్టాలి. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా కార్య విలంబన, అంటే టైం వేస్ట్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి దానిపైన మనస్సు నిలపండి, పనులపై మనస్సు నిలపండి, అవసరం మేరకే ఆలోచించండి. మిగతాది ఆలోచన కంటే కూడాను ఆ ఆలోచించినటువంటి విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడం పైన మీరు ఎక్కువగా మనస్సు నిలపండి. ఇక ఉద్యోగస్తులకు పని భారం మట్టుకు పెరుగుతుంది. అన్ని రంగాలలో ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ఆఫీసర్స్తో కొంత వాళ్ళ యొక్క ప్రెషర్కి గురి అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే వర్క్ లోడ్ పెరుగుతుంది. వర్క్ లోడ్ పెరగడం మూలకంగా అనవసరమైనటువంటి ఆలోచనలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలాంటప్పుడు అనంటే, వర్క్ ప్రెషర్ పెరిగినప్పుడు వర్క్ను మీరు పోస్ట్పోన్మెంట్ చేయకూడదు. మీకు ఒక వర్క్ అలాట్ చేసినారనుకోండి ఆఫీసులో, దాన్ని మనకు ఇచ్చినటువంటి సమయం కంటే ఇంకా ముందుగానే పూర్తి చేసి చేతులు దులుపుకోవడం చాలా మంచిది. తద్వారా ఏమవుతుంది, మీకు మానసికమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక ఆ పని భారం ఎంత పెరిగినప్పటికీ ఒక టైం ఫిక్సప్ చేసుకోండి. ఆ ఫ్రేమ్ లోపల మీరు ఆ పనిని పూర్తి చేయడానికై ప్రయత్నాలు చేయండి. ఇక కొంత ఈ బరువు బాధ్యతలు కూడాను పెరుగుతాయి. తద్వారా మనిషి లోపల అసహనము పెంపొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి కొంత ప్రాధాన్యత ఇవ్వండి. ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. కాబట్టి మీ వైపు నుంచి ఏం చేయాలి, ప్రారంభించినటువంటి పనులను కూలంకషంగా ఆలోచించాలి. ఆ పని గురించి పూర్తి అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలి.
మీరు బ్లైండ్గా కార్యక్రమాలను స్టార్ట్ చేసినట్టయితే ఇంకా టైం వృధా అవుతుంది మీకు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆర్థిక భారం కూడాను ఒక పైన పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే రాబడి ఉన్నప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉండడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక స్థితి పైన మీరు మనస్సు నిలపాలి. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే అనుకున్న సంస్థలలో మీరు సీటు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రవేశం మీకు లభిస్తుంది. అయితే ముఖ్యంగా విద్యార్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సమయ పాలన బాగా పాటించాలి. వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని క్షణం క్షణం కూడాను మీరు ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక వేసుకున్నట్టయితే విద్యార్థులకు కూడాను ఈ డిసెంబర్ మాసం బాగా కలిసి వస్తుంది. శ్రమించండి విద్యార్థులు, మంచి సంస్థలలో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు ఇక్కడ వృషభ రాశి జాతకులు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కొంత కార్యకర్తలతో మీరు స్నేహాన్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళతో ఆప్యాయతను ప్రేమపూర్వకంగా మాట్లాడడము ఇలాంటివి మీరు తప్పకుండా ఈ మాసంలో మెయింటైన్ చేయాలి. చేసినట్టయితే కొంత నాయకులు అధినాయకులతో మీకు స్నేహం పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే కొన్ని మనస్పర్ధలు కూడా ఉన్నాయి రాజకీయంలో ఉన్నటువంటి వారికి. దాన్ని అధిగమిస్తారు. సమయ పాలన చేసినట్టయితే మీరు అధిగమించేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానంలో బృహస్పతి వక్రించి ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అయితే వక్రించి ఉన్నప్పుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితం కూడాను కొంతవరకు ఇస్తాడు. కాబట్టి ద్వాదశ స్థానంలో సంచరించడము అనేటువంటిది శుభమూలకంగా కొంత ఖర్చు పెట్టి ఇస్తాడు. కాబట్టి కొన్ని మంచి పనులు జరిగేటువంటి అవకాశాలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక గురుప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకోండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, గురుచరిత్ర పారాయణం చేయండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువులను సందర్శించడం మూలకంగా మీకు మానసికంగా ఒక స్థైర్యం ఏర్పడుతుంది, భక్తి భావన ఏర్పడుతుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క దీవెనలు, ఆశీర్వాదం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి తల్లిదండ్రులను సేవించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక శనీశ్వరుడి విషయం, శనీశ్వరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. కర్మస్థానం, మనం చేసేటువంటి పనులపై శని ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఈ విధంగా మీరు చేసినట్టయితే వృషభ రాశి వారికి మంచి ఫలితాలే కలుగుతాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శుభం.